మనతో పాటు కొంతమంది నాయకుల వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. సో బ్రదర్ చెప్పండి, గజ్జి భాస్కర్ యాదవ్ గారు అన్నారు. సో ఎట్లా చూసుకోవచ్చు, ఇటు ఉమా మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఎన్ఎస్యూ నుంచి బల్మూర్ వెంకట్, ఒక యువ నాయకుడికి ఒక సీనియర్ నాయకుడికి ఎమ్మెల్సీ వరించింది, ఎట్లా చూసుకో క్లియర్గా తెలుస్తుంది మీకు. ఇంత ముందుకున్న ఏదైతే రాష్ట్రాన్ని పాలించారో 10 సంవత్సరాల గురించి ఎవరికైతే కష్టపడ్డ వాళ్లకు పదవులు దక్కుతాయని ఇది ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క నిదర్శనం. ఏదైతే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఏదైతే మనకు తెలంగాణను ఇచ్చిరో, యువకులకు బలిదానం అవుతుంటే వాళ్ళని చూడలేక మన తెలంగాణకి ఇచ్చి యువకులను ప్రోత్సహించాలని తెలుసుకున్న తెలంగాణ ఈరోజు వెంకట్ బల్మూరు వసంటి యువకుడికి, అదేవిధంగా ఒక పార్టీకి కష్టపడి ఎన్నో సేవలు చేసిన మహేష్ కుమార్ లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది ఇది నిదర్శనం అనమాట. రానున్న రోజులలో యువతకు ఎవరికైనా కానీ ఆదర్శంగా తెలుసుకుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి పదవులకు వాళ్ళంతా వారే వస్తాయని దీనివల్ల నిదర్శనం. కానీ ఏం చెప్తారు, బల్మూరు వెంకట్ అనే వ్యక్తి గతంలో చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే పార్టీ కోసం కావచ్చు, గతంలో ఇదే అసెంబ్లీ గోడలు దుక్కేటువంటి ప్రయత్నం చేసిండు, గేట్లు దుక్కేటువంటి ప్రయత్నం చేసిండు. అటువంటి వ్యక్తి వాళ్ళ అసెంబ్లీలో అడుగుపెట్టబోతా ఉన్నాడు, ఎట్లా ఉండబోతుంది? బల్మూరు వెంకట్ అనే వ్యక్తి ఒక విద్యార్థుల కోసము అదే కష్టపడ్డాడు. ఎందుకంటే విద్యార్థులకు ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని గురించి ఒక 10 సంవత్సరాల నుంచి గలమెత్తి అతని ఎంత ఖర్చు బొక్కలు గిక్కలు విరిగినా కానీ స్టూడెంట్కి వెన్నంట ఉండి ఈరోజు మీరు చూస్తున్నట్టయితే యువకులందరూ ఎలా ఉన్నారు బల్మూరు వెంకట్ గారు అంటే యూత్ని అట్రాక్ట్ చేసడంలో బల్మూరు వెంకట్ గారు ముందంజలో ఉన్నారు. అందుకోసం ఏ సమస్య వచ్చినా కానీ విద్యార్థులకు పొద్దున రాత్రి సాయంత్రం ఎప్పుడున్నా కానీ నేనున్నా అని ఒక భరోసాను ఇచ్చిన బల్మూరు వెంకట్కి ఇచ్చినందుకు ప్రతి ఒక్క విద్యార్థులు హర్షిస్తున్నారు ఈరోజు తెలంగాణలో. ఏం చెప్తారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 35-40 రోజుల పరిపాలన చూస్తే ఏమనిపిస్తుంది? మీ పార్టీ మీద నమ్మకం ఉన్నదా? 6 గ్యారెంటీలు అమలు చేస్తుందని మీరు ఒక రిపోర్టర్గా మీరు చూస్తున్నారు. 6 గ్యారెంటీలు అమలు కాకుంటే ఈరోజు యావత్ తెలంగాణ మొత్తం హర్షించడానికి ఎలా ఉంది చెప్పండి. 6 గ్యారెంటీల కోసం దరఖాస్తులు పెట్టుకోమని క్లియర్గా ఉంటే ప్రతి ఒక్కరు లైన్లో ఉండి ప్రతి ఒక్కరికి మాకు ఇది కావాలని చెప్తున్నది 6 గ్యారెంటీలు కాదండి, 30 గ్యారెంటీలు ఇచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. రానున్న రోజుల ఈ 6 గ్యారెంటీలే కాదు, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. అవన్నిటిని కూడా అమలుపరిచే సత్తా ఎవరికైనా ఉందనంటే కాంగ్రెస్ పార్టీకే ఉంది.